నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం మరో 40 నుంచి 45 వేల ఎకరాలు భూ సమీకరణ చేయబోతున్నట్టు చెప్పారు మంత్రి నారాయణ. మొదటి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తిస్తాయన్నారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు కొత్తగా సమీకరించబోయే భూమిని ఉపయోగిస్తామన్నారు. ఆ భూమిని భూ సమీకరణలో తీసుకోవాలా, భూ సేకరణ చేయాలా అనే అంశంపై స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇక పెదకూరుపాడు నియోజకవర్గం పరిధిలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు కలిపి 38,000 ఎకరాలు భూ సమీకరణలో ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకొచ్చారని చెప్పారు నారాయణ. ఇక రెండో విడతలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు 3 ఏళ్లలో అందజేస్తామని చెప్పారు. రాజధానిలో ఏర్పాటయ్యే విద్య, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చేందుకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూమిలో రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకు మిగిలేది కేవలం 25%మేనన్నారు నారాయణ. విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీలకు 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సమీకరించాలన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి మరో 3 నుంచి 5,000 ఎకరాలు అవసరమవుతాయని చెప్పారు. మొత్తం మీద సుమారు 45,000 ఎకరాలు కావాలన్నారు. ఆ భూసేకరణ చేస్తే ఆ ప్రాజెక్టులకు అవసరమైన 10,000 ఎకరాలు తీసుకుంటే సరిపోతుందన్నారు. కానీ అలా చేస్తే రైతులు నష్టపోతారని, అందుకే భూ సమీకరణకే మొగ్గు చూపుతున్నామన్నారు. ఇక పెట్టుబడులు రావాలంటే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలు ఉండాలన్నారు. చంద్రబాబు దూర దృష్టితో హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్టు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇక రాజధాని నిర్మాణానికి తొలి దశలో రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాలకు విలువ పెరగాలి అన్నా, అది నిలబడాలి అన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ అవసరమని, వాటికి 2,500 ఎకరాలు కేటాయిస్తామన్నారు నారాయణ. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 పెద్ద ఈవెంట్లు జరిగినా దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, క్రీడాభిమానులు వస్తారని, హోటళ్లు ఏర్పాటవుతాయన్నారు. ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుందన్నారు. ఇక సేవా రంగం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్ లో స్పోర్ట్స్ సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించామని, కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే స్థాయిలో రాజధానిలో అంతర్జాతీయ క్రీడా సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించడంతో 2,500 ఎకరాల్లో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. స్పోర్ట్స్ సిటీ కోసం కృష్ణా నదికి అటుపక్క కొన్ని లంక గ్రామాలను పరిశీలించామని, కానీ అవి నీటిలో మునిగే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయం చూస్తున్నామని అన్నారు. మచిలీపట్నం హైదరాబాద్ హైవే పక్కన కొంత భూమి ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 2014-19 మధ్య భూ సమీకరణ విధానానికి రూపకల్పన చేసి భూములు తీసుకోవడానికి కొంత సమయం పట్టిందన్నారు నారాయణ. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు, లేఅవుట్ల ప్లానింగ్ కు మరో 6 నెలలు పట్టిందని చెప్పారు. పరిపాలనా నగరం ప్లాన్, ఐకానిక్ భవనాల ఆకృతుల్ని మొదట జపాన్ కు చెందిన మార్టి సంస్థ రూపొందించిందన్నారు. అయితే అవి బాగా లేకపోవడంతో మళ్లీ టెండర్లు పిలిచామని అన్నారు. అక్కడే 8 నెలల సమయం పోయిందన్నారు. ఎక్కువ శాతం టెండర్లన్నీ కూడా 2018-19 మధ్య ఎన్నికలకు 1 ఏడాది ముందే పిలిచామని చెప్పారు. కానీ ఇప్పుడు న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయని అన్నారు. దాదాపు అన్ని పనులకు టెండర్లను పిలిచేశామన్నారు. మరో 4 ఏళ్ల సమయం ఉందని, ఖచ్చితంగా 3 ఏళ్లలో అన్ని పనులు పూర్తవుతాయని అన్నారు. సెక్రటేరియట్ విభాగాధిపతుల ఆఫీసు టవర్ల నిర్మాణానికి 3,673.44 కోట్లతో ఖరారు చేసిన టెండర్లకు అథారిటీ ఆమోదముద్ర వేశామన్నారు నారాయణ. ముఖ్యమంత్రి ఆఫీసు ఉండే జిఏడి టవర్ కు 882 కోట్లు, 1-2 టవర్లకు 1,487 కోట్లు, 3-4 టవర్లకు 1,303 కోట్లు టెండర్లు ఖరారు చేసినట్టు తెలిపారు.